బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సార్ ఇప్పుడు కామెడీ చేయడం ఈజీయా, మీలాగా విలన్ చేయడం ఈజీయా? విలన్ చేయడం ఈజీ. విలన్ చేయడం ఈజీ. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే మీరు నాకెవరో ఇవ్వలేదు. పొరపాటున విలన్ చేసినందుకు, విలన్ చేసిన పాపానికి మమ్మల్ని కామెడీకి అనర్హుల్లాగా ఫీల్ పక్కన పెట్టినట్టు. ప్రేక్షకులు బయట కలిసినప్పుడు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? ఎప్పుడు తిట్టకుండానే రియాక్ట్ అవుతారు? లేదు లేదు, అది మారింది చాలా. అంటే ఇప్పుడు 20 ఏళ్ల క్రితం చేశాను వెన్నెల, రాఖీ. మధ్యలో ఒక 10 ఏళ్ల క్రితం చేశాను క్షణం. బట్ ఐ థింక్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ. అంటే క్షణం ఒకటి, అసుర ఒకటి, ఇలా నేను చేసిన నెగిటివ్ క్యారెక్టర్స్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎస్, అగ్రీడ్. బట్ ఇట్స్ అ టైమ్ ల్యాప్స్. 20 years బ్యాక్ ఇప్పుడు ఒక యావరేజ్ ఆడియన్స్ ఏజ్, ఓకే, అప్పుడు 20 ఏళ్ళు ఉన్న 25 years ఉన్న ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళకి 45-50 కదా. సో వాళ్ళది అదొకే. నేను ఒక 10 ఏళ్ల క్రితం టాక్సీ వాలా చేసిన వాళ్ళు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, దే రిలేట్ అ లాట్ మోర్ ఆఫ్ మీ ఇన్ టాక్సీ వాలా దెన్ రాఖీ. దే హ్యావ్ నో ఐడియా హూ ఐఎమ్ ఇన్ రాఖీ బేసికలీ. సో ది ఏజ్ గ్రూప్ మీరు తీసుకుంటే ఒక 20 నుంచి 35 దాకా ఉండే ఏజ్ గ్రూప్ నన్ను పెద్ద పట్టించుకోరు. అంటే ఇలా విలన్ లాగా వాళ్ళకి కొంత క్షణం గుర్తుంటుంది, అసురా అలాంటివి కొన్ని గుర్తుంటాయి, కానీ దే ఆర్ నాట్ యాజ్ గ్రూసమ్ యాజ్ రాఖీ ఆర్ యూనో. సార్ ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు, చాలా మూవీస్ చేస్తున్నారు, చాలా నిడివి ఉన్న పాత్రలే పోషిస్తున్నారని విన్నాను. లైక్ న్యూటన్ స్టార్లో కానివ్వండి, వాళ్ళు కానీ, ఆ షేడ్స్ గురించి, ఆ క్యారెక్టర్స్ గురించి మీ దాకా వచ్చిన యూనో, అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక వర్సటైల్ యాక్టర్ ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయారు కాబట్టి. సో ఆ వెబ్ సిరీస్ గురించి చెప్పండి సార్. అండ్ లైక్ మూవీస్ కూడా పైప్ లైన్లో చాలా ఉన్నాయి, అన్నీ కూడా మంచి డిఫరెంట్ వర్క్ సాటిస్ఫాక్షన్ మీకు ఇచ్చే పాత్ర. వర్క్ సాటిస్ఫాక్షన్ మాత్రం హై లెవెల్లో ఉంది. ఎందుకంటే బాగా మంచి ప్రాజెక్ట్స్. ఇప్పుడు మొన్న గాసిప్ అనే ఒకటి రిలీజ్ అయ్యింది. గాసిప్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ప్రైమరీలీ, అండ్ షీస్ డన్ అ గుడ్ జాబ్, రాశి. బట్ ఆల్సో నా రోల్ ఏంటి అంటే తనకి మేనమావ. ఓకే, ఫిజికలీ లిమిటేషన్స్ ఉంటాయి నాకు. ఐ కాంట్ యూనో, నాట్ పోలియో, బట్ బేసికలీ స్టిక్ ఉంటుంది మీ చేతిలో. సో అది నేను అది బాడీ, అది ఏమంటారు, బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన అదైతే కనుక. బట్ ఓవరాల్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఉంటాను నేను ప్రిటీ మచ్. ప్రతి పాత్ర నాతోటి టచ్ బేస్ అవుతుంది అనమాట మొత్తం సినిమాలో. దేర్ ఇస్ నో సింగిల్ క్యారెక్టర్ విచ్ డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ ద మూవీ. ఓకే, నేనేంటంటే చెప్పుడు మాటలు, నేను సొంత పెద్ద కూతుర్లా పెంచుకుంటాను అమ్మాయిని. బట్ అయినప్పటికీ చెప్పుడు మాటలకి నేను కొద్దిగా హర్ట్ అయ్యి నేను తన్ని హర్ట్ చేస్తాను అనమాట. అంటే ప్రిటీ మచ్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ యునో వైభవ్ హ్యాస్ గివెన్ మీ. సో అదొకటి. న్యూటన్స్ థర్డ్లో కూడా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. కొంత నా క్యారెక్టర్, పాత క్యారెక్టర్ ఉంటుంది కొంత, బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మై వైఫ్స్, అంటే హస్బెండ్ వైఫ్లో వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి షెల్లీ అని, ఆవిడ మలయాళంలో చేస్తారనమాట. మిన్నల్ మురళి అని ఒక సినిమా ఉంది, దాంట్లో షీ ప్లేడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అలాగా there's a certain amount of chemistry. There's a full length role. It's a full length. Okay. It's coming 7th August release. సుమంత్ జగపతి బాబు గారు, అవసరాల, మళ్ళీనేమో త్రినాథ్ అని మన కమిటీ కుర్రాళ్ళ అబ్బాయి. సో ఐ ప్లే ద ఫాదర్ ఆఫ్ త్రినాథ్ అనమాట. వి ప్లే ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ త్రినాథ్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఎవ్రీ డే బ్యాటింగ్ గట్టిగా. సూపర్. ఇది అంతే, గాసిప్ కూడా అంతే, అది కూడా బ్యాటింగ్ బాగా చేసాం అనమాట. వాలి వచ్చేసి దిలీప్ అని డైరెక్టర్, అండ్ రోనిత్ వచ్చేసి విక్రమ్ ప్రొడక్షన్స్ దాంట్లో హీఈస్ ద మెయిన్ లీడ్. అండ్ యా, ఇట్స్ అ గుడ్ మూవీ. వాలి కూడా వాలీబాల్ బేస్డ్. మన ఆంధ్రాలో లీగ్ మ్యాచ్లు ఉంటాయిగా, సో ఆ లీగ్ మ్యాచ్లు, అక్కడ పాలిటిక్స్, అవన్నీ వాలీబాల్లో బాగా
సో అదొక ఫుల్ లెంత్ రోల్ అది. ఓకే. మెయిన్ విలన్ ఐ కెన్ సే ప్రాబబ్లీ. Yes. ఐ కెన్ సే. అంటే స్పోర్ట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ డీల్ దాంట్లో. సో విలన్ ఇస్ నాట్ లైక్ విలన్ హీరో కాన్ఫ్లిక్ట్ కాదు అది. యా. ఓకే. ఆటకి సంబంధించిన డ్రామాతో వచ్చే కాన్ఫ్లిక్ట్ అనమాట. ఐ ట్రై టు బీ ది ఆబ్స్టికల్ ఫర్ దెమ్. ఓకే. అట్లా. సో అది వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా సార్, వాటిని చెప్పండి. వెబ్ సిరీసా? మొన్న ఇసుకపట్నం రిలీజ్ అయింది. యా. ఇసుకపట్నం ఒక 4 ఎపిసోడ్స్లో ఉంటాను, 4-5 దాకా కూడా. సో యా. సార్ మీరు ఒక యాక్టర్గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు? నేనా కామెడీ. ఓకే. నాకు డార్క్ లైట్ తీసేసి మీరు పెట్టారంటే నా వల్ల కాదు. అంటే చాలా భయం కాదు, నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం అన్నాడు, బయట కనిపిస్తూ ఉండాలి. సో కొంతైనా వెళ్తూ ఉండేటట్టు ఉంటే పర్లేదు. అదే మీరు డార్క్ ఇంటెన్స్ ఏదో తీసారనుకోండి, అవునా ఓ నైస్ మూవీ అని, బట్ నేను మళ్ళీ దాన్ని చూస్తానంటే చాలా ఐ డోంట్ థింక్. సార్ యాక్చువల్ గేమ్లోకి వెళ్ళే ముందు ఎన్నో మంచి మంచి పాత్రలు చేశారు, ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు మీరు. ఒక బ్రాండ్ ప్రమోషన్ అంటూ ఇంకా లాగ్ అయింది రవివర్మ గారి, కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఉండుంటే బాగుండేది, ఇంకో నెక్స్ట్ లెవెల్? చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ ఒక్కటి పట్టుకొని ఐ థింక్ దట్స్ ఇక్కడ 2 ఉన్నాయండి. 2 ఏంటంటే చేసింది నేను కొద్దిగా ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ చేశాను, అదొకటి ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాత్ర నుంచి ఇప్పుడు నేను టాక్సీ వాళ్ళలో ప్రొఫెసర్ చేశాను, మళ్ళీ ప్రొఫెసర్ వచ్చేదాకా నన్ను పిలవరు. ఓకే. అదే ఇప్పుడు సపోజ్ మేబీ తమిళ, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు కదా తమిళ సినిమా మలయాళం సినిమా అని. నాకు తెలిసి తమిళ సినిమా మలయాళం సినిమాలో ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకోరు ఎవరు. తమిళ్లో ఏంటంటే మీరు మనిషి పాపులర్ అయ్యారు అంటే, ఓ సినిమాలో పాపులర్ అయ్యారంటే తన్ని అక్కడి నుంచి తీసుకుని వేరే దాంట్లో ట్రై చేస్తారు, డిఫరెంట్ పాత్రలకు అవకాశం ఉంది. అందుకే మీరు ఇప్పుడు ధనుష్ గారితో పాటు 4 ఫ్రెండ్స్ వచ్చారు, ఆ 4 ఇప్పుడు హీరోలు. వాళ్ళ సినిమాలో పాపులర్ అయితే నెక్స్ట్ టైం ఆ పాపులారిటీని బట్టి అదే దీనికి వాడరు. అంటే నేను విలన్లా పాపులర్ అయ్యానండి రాఖీ అప్పుడు, మళ్ళీ నన్ను ఇంకో రాఖీ లాంటి ఇంకో విలన్కే మళ్ళీ ట్రై చేస్తారు. నేను కొద్దిగా మంచోడి పాత్ర వేయాలి అంటే నెగిటివ్ రోల్స్ బాగా చేస్తాడండి, ఇది ఇక్కడ లెక్క అయితే అది ఉంది. ఓకే. సో నేనేమంటానంటే నాకు అది భయం వేసింది. ఐ కాంట్ బి సేమ్ మౌల్డెడ్ ఇన్ టు ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో నేనేమో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోయాను. సో నాకేంటంటే ఒక ప్రొఫెసర్ రోలు, ఇంకోటేమో ఇంకోటి అలాగా. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరైనా రాసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేను గుర్తురాట్లా, యాజ్ అన్ యాక్టర్ గుర్తురాట్లా. వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక 4 విలన్ రోల్ వేశారనుకోండి, 5వ సారి రాస్తున్నప్పుడు ఈ మధ్య రాసిన ఉన్న విలన్లు ఎవరు అంటే 4 విలన్లు గుర్తొస్తారు. అప్పుడు అది పెన్ మీద పేపర్ మీద పెన్ పడుతుంది. అదే ఇప్పుడు రావు రమేష్ గారు, మళ్ళీ మురళీ శర్మ గారు, ఇలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫాదర్ రోల్స్ ఎవరెవరు ఉన్నాయంటే ఈ ఫాదర్ రోల్స్. సో నాకేమనిపిస్తుంది అంటే వెనక్కి వెళ్ళి కథ చూసుకునేటప్పుడు వీళ్ళు అలా అయితేనే వస్తుందేమో. నేను వచ్చేసి ఎప్పుడు మారుతూ ఉంటా, ఈరోజు మంచోడు, రేపు చెడ్డోడు, రేపు ఇంకోటి టైప్లో. సో దాంతో ఏంటంటే సినిమా ఆల్రెడీ రాసేసుకున్న తర్వాత ఒక యాక్టర్ దొరకకపోతే ఇది ఇంకెవరితో చేయించవచ్చు అని వెతికితే తప్ప నేను దొరకనేమో నేను అనుకుంటున్నాను. అది నిజమో కాదు కూడా నాకు తెలియదు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ నేను మంచి సినిమాలు చేసిన, రోల్స్ చాలా బాగా చేసిన, ఎందుకంటే అప్పుడు రివ్యూస్ బాగా వస్తాయి. మీడియా మిత్రులందరూ కూడా, లేకపోతే క్రిటిక్స్ కానీ, దే డూ గివ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అలా అని ప్రేక్షకులు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అరే ఈ రోల్ చాలా బాగా చేసాడు అని అనుకుంటారు, కానీ మళ్ళీ నన్ను ఐఎమ్ నాట్ వాడబుల్ అనమాట. అలాగా. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ అనేబుల్ టు బ్రాండ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొద్దిగా లక్ కూడా ఫేవర్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు బిగ్ బాస్, 90s కిడ్స్, కోర్ట్, మీకు అర్థం ఉంది, ఒక టప్ప ఇప్పుడు లేనే. సో ఇట్స్ అ జర్నీ. అనదర్ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే హీఈస్ అ హీరో. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే శివాజీ గారు వాజ్ అ హీరో. సో ఎప్పుడైనా ఒక హీరోకి రీకాల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. మనం క్యారెక్టర్ యాక్టర్స్ ఎంత ట్రై చేసినా కూడా ఇఫ్ హీ has done some heroes in the beginning, audience కానీ మేకర్స్ కానీ తన్ని ఓకే
ఇప్పుడు మా జగపతి బాబు గారు ఉన్నారు, ఓకే, ఆయన అప్పుడు హీరోస్ చేసి తర్వాత విలన్లా దిగ్గానే ఒక ఆరా ఉంటుంది. సో దట్ ఆరా కెనాట్ బి, మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఒక క్యారెక్టర్ యాక్టర్కి ఆ ఆరా అనేది ఆడియన్స్ కానీ మేకర్స్ కానీ ఫిల్మ్ కానీ ఇవ్వదు. ఐ థింక్ దట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ దో. అది ఉంది, ఆ ఆరా ఇవ్వదు. హీరోకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంటే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినా కూడా హీరోయిన్తో అంటే ఫాదర్ రోల్, ఇమ్మెన్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. సో టైం మెషిన్లో ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెడితే మీరు వెనక్కి వెళ్తే మీరు చేసుకునే ఖచ్చితంగా హీరో చేస్తాను. అంటే హీరోయే చేసేదాకా వెయిట్ చేస్తానేమో, బట్ దట్స్ వాట్ ఐ రియలైజ్డ్. అది ఐ థింక్ అది కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే అప్పుడే అది బ్రాండింగ్కి హెల్ప్ అవుతుంది మెయిన్లీ. మీరు అనే బ్రాండింగ్ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఆల్సో ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, శ్రీరంగారావు గారు అయితే ఆబ్వియస్లీ అప్పుడు హీఈస్ లైక్ ఎ హీరో ఓన్లీ, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కోటా గారు, ఇంకా ఈ జోన్లో ఆలోచించాలి మోస్ట్లీ.